ఇవాళ ఏ నేను నుంచి ఒక ప్రశ్న మాత్రము నీకు వేయదలుచుకున్నాము. ఏంది ఏం కథ అంటే పవన కళ్యాణము నువ్వు ఇక మరి బుర్రా 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 గాలి తిరిగినట్టు రింగన పురుగు తిరిగినట్టు బాగానే తిరుగుతున్నావు. పార్టీ పండుగ కూడా బ్రహ్మాండంగా చేసుకుంటున్నావు. మరి జనాలను ఎందుకు మర్చిపోతున్నావు పవను? నువ్వు జనాల మీద నీకు సోయి ఎందుకు తప్పే పవను? ఇవాళ పార్టీ పండుగ చేసుకుంటందుకు నీ దండం పెట్టి సంకలు గుద్దుకుంటా లెంకలు వేసుకుంటా ఇక పీఠాపురంలో చిత్రాడకాడ చిత్ర విచిత్రమైన మాటలతోటి చిత్ర విచిత్రమైన వేషాలతోటి రాజ్యాలు తిరుగుతున్నావు. కానీ మరి ఇవాళ అదే రాజ్యంలో ఉన్న ఏపీలో ఉన్న నీ జనాలు ఇవాళ అన్నవో రామచంద్ర అని ఆఖరి కోసం అలమటిస్తుంటే నీ కళ్ళు ఎందుకు మూసుకపోతున్నాయి పవన కళ్యాణము అని ఇవాళ నేను ప్రశ్నిస్తూ ఉంది. ఏంది ఏం కథ అంటే ఒక్క ముచ్చట మనము తెరలోపడి పోతే కాశీనాయన అనే ఒక పుణ్యక్షేత్రం ఉన్నది. కాశీనాయన అనే పుణ్యక్షేత్రం ఇది ఆంధ్రప్రదేశే కాదు, చుట్టుపక్కల ఇటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణకి వెళ్ళి ఈ తీర్థయాత్రకు పోతారు. ఇక్కడ ఆ స్వామిని దర్శనం చేసుకొని లక్ష్మీ నరసింహ స్వామిని దర్శనం చేసుకొని ఇక్కడ అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఆడికి పోతే అంత మనశ్శాంతి దొరుకుతుంది. ఆఖరితో అలమటిస్తున్న అన్నార్థులకు ఇక్కడ బువ్వ దొరుకుతుంది అనేది ఇక్కడ భక్తుల నమ్మిక. సుమారు రోజుకు 5,000 మంది దాకా ఇక్కడ